ఆ వంటావిడ. ఈ కథను రచించిన వారు మల్లాది రమాంజలి గారు. ఈ కథ 2010 ఫిబ్రవరిలో ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. ఈగ ఇల్లు అలుక్కుంటూ పేరు మర్చిపోయిందట అనేది అలనాటి కథ. ఈనాటికి మనం కథగా చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ 50 ఏళ్ల క్రితం మా అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు నేనెప్పుడో మర్చిపోయాను. అందరూ నన్ను ఆ వంటావిడ అనే పిలుస్తారు. ఇంట్లో మాత్రం ఆయన నన్ను ప్రేమగా పద్మావతి అని పిలుస్తారు. అప్పుడు నాకు నా పేరు గుర్తుకు వచ్చి మనసుకి ఊరట కలిగిస్తుంది. ఆర్థిక సంక్షోభంతో ఆయన ఉద్యోగం పోయినప్పుడు బాధపడ్డాను. నాకంటే ఎక్కువగా బాధపడుతున్న నలుగురిలో ఆయన ముఖం చిన్నబోయినప్పుడు మాత్రం నాకు నేను ధైర్యం చెప్పుకుని ఆయనకు ధైర్యం చెప్పాను. ఆడపిల్లకు పెళ్ళైపోయినా పిల్లవాడి చదువు మాత్రం మధ్యలో ఆగిపోవలసి వచ్చేది. వారం రోజులు తీవ్రంగా ఆలోచించాను. మా సమస్యకు ఓ చిన్న పరిష్కారం దొరికింది. 60వ పడిలో పడుతున్న ఆయన్ను ఇంకా కష్టపెట్టదలుచుకోలేదు. నా నిర్ణయం ఆయన ముందు ఉంచాను. మొదట నా వంక కోపంగా చూశారు. అవమానపడి తలదించుకున్నారు. ఇదే నిర్ణయం పద్మావతి అన్నారు. 4 రోజులు నచ్చ చెప్పాక అతి కష్టం మీద అనిపించగలిగాను. అక్క స్థానంలో నేను ముందుగా పుడితే బాగుండేదమ్మా అన్నాడు కొడుకు. చదివే ఇంజనీరింగ్ మానేసి ఉద్యోగం చూసుకుంటానన్నాడు. మాకు ఆస్తులేం లేకపోయినా మా పిల్లలే పెద్ద ఆస్తి. వాళ్ళకి మంచి రెక్కలిస్తే అదే 10,000 అనుకున్నాను. అందుకు తగినట్టుగా అమ్మాయి కాలేజీ లెక్చరర్ అయింది. పెళ్లి చేసుకుని తన కుటుంబాన్ని ఏర్పరచుకుంది. అమ్మా, నాకు రెక్కలిచ్చావు, మీకు నీడనిస్తా అంటుంది. ఉమ్మడిలో ఉన్నదాని ముందు దేహే అని చెయ్యి చేస్తే అంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా? మా వాళ్ళంతా మీ అమ్మ వంటావిడ అంటుంటే నాకు అవమానం అమ్మా అన్నది కూతురు. మా అమ్మ వంటావిడ కాదు, 5 స్టార్ హోటల్లో చెఫ్ అని చెప్పు అన్నాను. దొంగతనం చేస్తే తప్పు, ఇంకో పని చేస్తే నేరం. నేను రెండూ చేయడం లేదు. నీతి నిజాయితీగా చేసే ఏ వృత్తి అవమానం కాదు అనేవాళ్ల నాలుగు 2 వైపులా పదునుంటుంది అనుకోని అన్నాను. గట్టి నిర్ణయం తీసుకున్న ప్రతి వ్యక్తికి దాని వెనకే మొండితనం కూడా ఉంటుందనుకుంటా. మా వారు శ్రోత ప్రేక్షకులే అయ్యారు. మౌనంగా ఉన్న ఆయన్ను చూస్తుంటే తుఫాన్ ముందు వచ్చే ప్రశాంతత అనిపించిందో క్షణం. కానీ నా మొండితనం నన్ను జయించింది. నా ఫ్రెండ్స్ అందరి ముందు అవమానం అమ్మా అన్నాడు కొడుకు. నీ ఫ్రెండ్స్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసేవాళ్లు కూడా ఉన్నారు కదరా, నీకెందుకు అవమానం అన్నాను. అలనాడు భీముడంతటి వాడే విరాటరాజు కొలువులో వంటవాడయ్యాడు. అవమానపడ్డా? పడలేదు. ఉదర పోషణార్థం బహుకృత వేషమని ఊరికే అనలేదు కదా అన్నాను. మా వాళ్లే కన్విన్స్ అయ్యారో నేనే చేయగలిగానో గాని ఫలితంగా మా ఇంటి ముందు అన్ని శుభకార్యములకు వంటలు చేయబడును అనే బోర్డు పెట్టగలిగాను. ఆ మన్నాడే నా పాకశాస్త్ర ప్రావీణ్యం చూపగలిగే అవకాశం ఒకటి వచ్చింది. ఓ నిండు ముత్తైదువ, ఓ పెద్దాయన వచ్చి హాల్లో కూర్చున్నారు. చేసే స్వీట్లు, హాట్లు, వంట చెయ్యవలసిన రోజులు చెప్పారు. అన్నీ విని రేటు చెప్పాను. కింద మీద పెట్టి చివరకు ఓకే చేసి అడ్వాన్స్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. చేసే పని నాకు కొత్త కాదు, కానీ అది వృత్తిగా మార్చుకుంటే కొత్తే కదా అనిపించిందో క్షణం. నాలో తెగింపు నాకు ధైర్యాన్నిచ్చింది. మర్నాడు అడ్రస్ వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్ళాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. క్రితం రోజు మా ఇంటికి వచ్చిన పెద్దావిడ నన్ను చూసి లోపలికి తీసుకువెళ్ళింది. అమ్మయ్యా, వంటావిడ వచ్చేసింది, ఇక సమస్య లేదు అంటోందో పెద్దావిడ. మొదటిసారిగా మనసు కొంచెం అవమానపడి చిన్నబోయినా వెంటనే సర్దుకున్నాను. అమ్మో, రోజుకు 800? ఈ వంట వాళ్ళకి చాలానే డిమాండ్ పెరిగింది. వంట తగలడినట్టుగా ఉంటే మాత్రం దండగే అంటున్నాడో పెద్ద మనిషి. మనిషి చూస్తే నీటుగానే ఉందే అమ్మాయి, పని కూడా నీటుగానే ఉంటుందిలే. ఈ రోజుల్లో వంటవాళ్లు ఇదివరకులా ముతక చీరలు కట్టుకుని రావటంలా ఆ షోకులు, ఆ దర్జాలు అని ఒక ఆమె అంటే, ఉష్ ఊరుకోండే, వింటే బాగుండదు అని ఒక ఆమె. అన్నీ నా చెవులకు సోకినా నన్ను కాదన్నట్టుగా ఊరుకుని నా పని చకచకా చేసేస్తున్నాను. చేసే పని పట్ల గౌరవం ఉంటే ఏదీ అవమానం అనిపించదనే విషయం మొదటిసారిగా నేర్చుకోవలసి వచ్చింది నాకు. ఏమే పద్మావతి,
ఈ మధ్య వంట మనిషిగా ఎవరింట్లోనో కుదిరావటగా? ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్లు ఏం పని అది? పిన్ని కూతురు పెళ్లిలో కలిసిన పెద్దమ్మ నిలదీస్తుంటే, నేను చేసే పని నాకేం అవమానంగా లేదు పెద్దమ్మా. 10 మందిలో ఒకదానిగా పుట్టిన నా చదువు 10వ తరగతితో ఆగిపోయింది. అదృష్టం బాగుండి నాకు ఉద్యోగస్తుడైన భర్త దొరికాడు. అన్ని రోజులు మనమేనా పెద్దమ్మా? ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయి. ఆయన మా కోసం 30 ఏళ్లు కష్టపడ్డారు. నేను కనీసం 10 ఏళ్లన్నా కష్టపడలేనా? నా చదువుకి ఈ ఉద్యోగం తప్ప ఏం ఉద్యోగం వస్తుంది? పెద్దలిచ్చిన ఆస్తులు ఏమన్నా కొట్టుకుపోతున్నాయి కనుకనా? నా కొడుకు ఓ మంచి ఇంజనీర్ కావాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, ఓ ఇంటివాడు కావాలి. నా లక్ష్యం అదే. దేహే అని మీ ఇళ్లకి వచ్చి నేనేమీ అడగలేదు కదా. చిన్నగా ఓ చురక అంటించి అక్కడ్నించి కదిలాను. పోనీలేవే అక్కయ్య, దాని కష్టాలేవో అది పడుతోంది. మొగుడి ఉద్యోగం పోతే అది మాత్రం ఇంతకంటే ఏం చేస్తుంది? తన దారేదో తను వెతుక్కుంది. సహాయం చేయకపోగా ఈ మాటలెందుకులే, వింటే అది బాధపడుతుంది పాపం. ఇంకేమీ అనకు అంటూ ఇంకో పిన్ని సమర్థించడం నా చెవులకు సోకి చిన్నగా నిట్టూర్చాను. పద్మావతి, కొంచెం మంచినీళ్ళిస్తావా? బయట ఎండ విపరీతంగా ఉంది. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ లోపలికి అడుగుపెట్టారాయన. మంచినీళ్ల గ్లాస్ అందిస్తూ ఆయన ముఖంలోకి పరిశీలనగా చూశాను. అలసిపోయినట్లున్న ఆయన ముఖం చూస్తుంటే గుండెల్లో ఏదో మూల సన్నని బాధ. ఉద్యోగం ఉన్న రోజుల్లో ఎంత దర్జాగా ఉండేవారాయన. రాజ్యం కోల్పోయిన రాజులా ఉన్నారిప్పుడు. సుళ్ళు తిరుగుతున్న బాధ నా మనస్సును మెలిపెడుతోంది. మునిపటికన్నా ఇప్పుడు సంపాదన బాగానే ఉంది. రుచిగా శుచిగా వంట చేస్తాననే మంచి పేరు వచ్చింది నాకు. పద్మావతి, నువ్వు వంటలు చేయడం మానలేవా? నా ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అన్నారాయన. ఇన్నాళ్లుగా ఊహించని మాటలు ఆయన నోటి నుండి వినవస్తున్నాయి. ఏమైందండి? ఎవరన్నా ఏమన్నా అన్నారా? ప్రశ్నించాను. ఇందాక బజారులో నా కొలీగ్స్ 2 కనపడ్డారు పద్మావతి. నిన్ను గురించి అదో మాదిరిగా మాట్లాడారు. చివరికి మీ ఆవిడ వంటలు చేస్తోందిటగా పాపం. ఏం చేస్తారులే, బతకడానికి అనేక మార్గాలు. అయినా చివరికి ఆడదాని సంపాదన మీద బతకవలసి వచ్చిందిరా పరమేశం అని ఎగతాళిగా అన్నారు పద్మావతి. మనకు చేతనైన పని చేసుకుంటూ బతుకుతున్నా మాట పడవలసి వస్తోంది దిగులుగా అన్నారాయన. నరంలేని నాలుకలు అనేకం అంటాయండి. అవన్నీ మీరు మనసులో పెట్టుకుని బాధపడకండి. మీరు ఊరికే కూర్చోవడం లేదు కదా, ఏదో ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రేపు మన అబ్బాయి 1000కు 1000 సంపాదించినప్పుడు వీళ్ల నోళ్లన్నీ మూతపడకపోతాయా? ఆయనకు ధైర్యం చెప్పాను. బాధగా కణతలు రుద్దుకుంటూ ఉండిపోయారాయన. అమ్మా, మా ఆడబడుచు కూతురు బారసాల ఇంకో 4 రోజుల్లో పెట్టుకున్నారు. మా అత్తగారు, మీ అమ్మ మన ఇంట్లో వంట చేస్తుందా? డబ్బులు ఇద్దాంలేవే నళిని, మీ అమ్మ వృత్తికి న్యాయంగానే ముట్ట చెప్తాన్లే. వంట చేస్తుందేమో ఓసారి అడిగి చూడు ఎగతాళిగా అన్నారమ్మా. నా కూతురు నా ఒడిలో తల పెట్టుకుని బావురు మంది. ఏ కూతురైనా అలా గుండెలవిసేలా ఏడుస్తుంటే ఏ తల్లి బాధపడకుండా ఉంటుంది? మీ నాన్నగారు చిరుద్యోగి అయినా వచ్చిన డబ్బుతో ఇన్నాళ్లు గుట్టుగా బతికామమ్మా. ఇంటి అద్దె లేనేలేదు. తాతల్నాటి ఆ ఇల్లే ఇన్నాళ్లు మనకు నీడనిచ్చింది. నాకు సరైన చదువు లేకపోయినా పుట్టిన మీ ఇద్దరినీ గొప్పగా చదివించాలనే ఉద్దేశంతో నిన్ను లెక్చరర్ని చేశాం. తమ్ముణ్ణి ఇంజనీర్ని చెయ్యబోతున్నాం. వచ్చినదంతా మీ చదువులకి ఇంటి ఖర్చులకే సరిపోయేది. ఇక వెనకేసుకోవడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నీ అదృష్టం బాగుండి నీ ఉద్యోగం చూసి కానీ కట్నం ఆశించకుండా నిన్ను ఇష్టపడి చేసుకున్నారు వాళ్ళు. మంచికో చెడుకో నేనీ వృత్తి చేపట్టాను. మీ నాన్నగారి ఇష్టంతోనే నేనీ పని చేస్తున్నాను. ఎవరు ఏమనుకుంటే నాకేమిటి? మీ ఇంటికి తప్పకుండా వస్తాను, ఏడవకు అంటూ నళిని కళ్ళు ప్రేమగా తుడిచాను. వంట బ్రహ్మాండంగా ఉంది వదినగారు. అందుకే అనుకుంటా మీకీ మధ్య మంచి డిమాండ్ పెరిగింది. వియ్యపురాలు నాతో చెలోక్తులు విసురుతుంటే విని తేలిగ్గా నవ్వేశాను. భోజనం చేసి వచ్చేస్తుంటే నా ముఖాన బొట్టు పెట్టి ఓ జాకెట్ ముక్క ఓ 800 నా చేతిలో పెట్టింది మా వియ్యపురాలు. జాకెట్ ముక్క, పసుపు కుంకం నాకు చాలు వదినగారు. ఈ డబ్బు నాకొద్దు. నా వృత్తిని అడ్డం పెట్టుకుని నేను రాలేదు. ఓ వంటావిడగానూ రాలేదు. నాకు చేతనైన సాయం చేశాను. పిలిచారు గనక మీ వియ్యపురాలిగానే వచ్చాను అంటూ ఆ 800 పసిబిడ్డ చేతిలో పెట్టి
ఆ గుమ్మం దాటాను. అడుగడుగునా అవమానాలు, ఎకసెక్కాలు, వేళాకోళాలు. అయినా నా వృత్తి కొనసాగుతూనే ఉంది. ఊరికే కూర్చుంటే ఊసిపోక నాకు కొన్ని గంటలు సాయం చేస్తూ ఓ చిన్న పార్ట్ టైం ఉద్యోగం చూసుకున్నారాయన. వేణీళ్లకి చన్నీళ్ళన్నట్లుగా అది బాగానే ఉందనిపించింది నాకు. వెళ్ళిన చోటల్లా నా వృత్తికి ఒకంత చిన్నచూపైనా ఏదీ అవమానమనిపించి బాధపడలేదు. 4 రోజులు ఉండవలసి వచ్చిన చోట నాకు పెద్దగా సౌకర్యాలివ్వకపోయినా పీటచెక్కనే తలగడగా, వంటగదినే పడగ్గదిగా, చాప దుప్పటి ముక్కనే పట్టుపరుపులుగా భావించాను. మరో 4 ఏళ్లకు మంచి ఉద్యోగస్తుడైన ఇంజనీరుకి తల్లినయ్యాను. మొత్తానికి అనుకున్నది సాధించావే పద్మావతి. పిల్లవాడు మంచి ఉద్యోగస్తుడు, మంచి పెళ్లి కొడుకు కూడా అయ్యాడు. మా మనవరాల్ని వాడికి చేసుకుంటావా? అంటే నా కూతుర్ని నీ కోడలుగా చేసుకుంటావా వదినా? అంటూ బంధువులంతా ఎగబడ్డారు. ఈ వంటావిడ కొడుకు మీకు నచ్చితే నా వృత్తి మీకు అవమానం, అడ్డం కాకపోతే వాడు మెచ్చిన అమ్మాయిని నా కోడలిగా చేసుకుంటానన్నాను. చివరికి మంచి కోడలే దొరికింది నాకు. మరో 2 ఏళ్లకు లోన్ తీసుకుని ఓ మంచి ఇల్లు కట్టుకున్నాడు మావాడు. నా వృత్తి మానేసి తన దగ్గరకు వచ్చి ఉండిపోమ్మన్నాడు. ఆపదలో ఆదుకున్న ఈ వృత్తి దైవంతో సమానం. అన్నపూర్ణాదేవిలా 10 మందికి వండి పెట్టడంలోనే నాకు సంతోషం ఉందన్నాను. ఓపిక ఉన్నంతకాలం ఎవరి మీద ఆధారపడదలుచుకోలేదని నిక్కచ్చిగా చెప్పాను. మొండివాడు రాజుకంటే బలవంతుడన్నట్లుగా నాకు ఎదురు చెప్పలేక మావాడు తన సొంత ఇంట్లో కాపురం పెట్టాడు. వెంటనే ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ముద్దులు మూటకట్టే మా మనవరాలు 3 ఏళ్ల ప్రాయంలోకి వచ్చింది. నాకు పని లేనప్పుడు రోజల్లా పిల్లతోనే కాలక్షేపం చేస్తూ ఉంటాను. దాని బుడిబుడి నడకలు, చిలక పలుకులు ముచ్చటగా ఉంటాయి నాకు. కథలు కబుర్లు చెప్పమని గారాలు పోతుంది. నాలాగానే వంటావిడ వేషం వేసి అన్నాలాటలో ఆడుతుంది. చిన్న చేతులతో ఉత్తుత్తి వంటలు చేసి తినిపిస్తుంది. అదో పెద్ద కాలక్షేపం నాకు. ఓ రోజు కథ చెప్పు నాన్నమ్మ అంటూ నా దగ్గరకు వచ్చిన దానితో అనుకోకుండా ఈగ కథ మొదలెట్టాను. ఈగ పేలు మలిచిపోవటమేంటి నాన్నమ్మ? ఈగ పేలు ఈగే కదా. అయితే కథ చెప్పే నాన్నమ్మ పేలేంటి? నాన్నమ్మే కదా అంటూ నీ పేలేంటి నాన్నమ్మ అని ప్రశ్నించిన నా మనవరాలితో నా పేరా తల్లి, నా పేరు వంటావిడ అంటూ గలగలా నవ్వేశాను. నా నవ్వులో శృతి కలిపింది నా మనవరాలు. కథ సమాప్తం.